పథకాలు, అమాలి కార్మికుల పెన్షన్ సౌకర్యం, అమాలి కార్మికుల పెన్షన్ సౌకర్యం నశించాలి. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు రద్దు చేయాలి. లేబర్ కోడ్లను రద్దు చేయాలి. లేబర్ కోడ్లను రద్దు చేయాలి. లేబర్ కోడ్లను అమాలి కార్మికులకు సమగ్ర చట్టం తేవాలి. తేవాలి తేవాలి అమాలి కార్మికులకు సమగ్ర చట్టం. అమాలి కార్మికుల సమగ్ర చట్టం. జిందాబాద్ సిఐటియు. జిందాబాద్ సిఐటియు. అమాలి కార్మికులకు సమగ్ర చట్టం తీసుకురావాలని, అమాలి కార్మికులకు పెన్షన్ సౌకర్యం తీసుకురావాలని సిఐటియు డిమాండ్ చేస్తున్నది. ముఖ్యంగా అమాలి కార్మికులు రాత్రనక పగలనక పనిచేస్తే ఎలాంటి చట్టపరమైనటువంటి సౌకర్యాలు అమాలి కార్మికులకు లేవు. మరి ప్రభుత్వం యొక్క అన్లోడింగు, లోడింగు అనేక కార్యకలాపాల్లో అమాలి కార్మికులు కీలక పాత్ర వహిస్తున్నారు. ఇతర రంగాల కార్మికులకు కొన్ని సంక్షేమ పథకాలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు అమాలి కార్మికులకు ఎలాంటి సంక్షేమ పథకాలు లేవు. ఈరోజు దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా మెదక్ మార్కెట్ యార్డ్ అమాలి కార్మికుల చేత నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు ఉన్నటువంటి సౌకర్యాలన్నీ కోత విధిస్తున్నాడు. కార్పొరేట్ శక్తులు బతికితేదాలన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. ప్రతి దాంట్లోకి యాంత్రీకరణ వచ్చిన తర్వాత కార్మికులు పని కోల్పోతున్నారు. గతంలో పోరాటం ద్వారానే మెదక్ మార్కెట్ యార్డ్లో ఇక్కడ అమాలి కార్మికులు పని తీసుకోవడం జరిగింది. రైతులకు తీసుకొచ్చినటువంటి 4 నల్ల చట్టాల వల్ల మార్కెట్ యార్డ్లలో కొనుగోలు కేంద్రాలే ఉండొద్దని చెప్పి ఆనాడు మోడీ ప్రభుత్వం తీర్మానాలు చేస్తే సిఐటి పోరాటాల వల్ల దీన్ని తగ్గించుకున్నాం. ఇలా అమాలి కార్మికులకున్న చట్టాలన్నీ రద్దు చేస్తూ 29 రకాల కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చిండు. ఈరోజు ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలో భాగంగా ఇక్కడ కూడా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వము ఈ సమస్యల మీద చర్చలు జరపనట్టయితే జూలై 9వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టబోతున్నాము. ఈ సమ్మె కార్యక్రమానికి కార్మికులందరూ సన్నద్ధం కావాలని ఈ సందర్భంగా సిఐటియు కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నారు.